తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు కావడమే కాకుండా ఒక మేరు పర్వతం లాంటి కేసీఆర్ గారిని అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి వాళ్ళ మీదనే పడుతుంది అనేటువంటి సోయి లేకుండా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కడిగా బయలుదేరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని కార్మికులు, కర్షకులు, రైతులు, యువకులు, మహిళలు, విద్యార్థులు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయుడు, ఒక ఉద్యమకారుడు, చరిత్రకారుడు. ఇది చరిత్ర. భారతదేశ చిత్రపటంలో ఒక ఇండియా అనేటువంటి దేశంలో తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని మరి ఆవిష్కరించినటువంటి మహానీయుని పట్టుకొని 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత 1969 అంటే 1956 నుంచే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టం, ద్రోహం, మనకు వచ్చేటువంటి ఉద్యోగాలలో కానీ, మనకు వచ్చేటువంటి నీళ్ళల్లో కానీ, నిధులలో కానీ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి 1969లో కూడా ఒక ఉద్యమం బలంగా జరిగినటువంటిది. 400 మంది విద్యార్థులు, అమరవీరులు కూడా చనిపోయినటువంటి సందర్భం. అటువంటి ఉద్యమానికి కవులు, కళాకారులు అంటే ప్రతి వ్యక్తి కూడా అందులో భాగస్వామ్యమై, ఉద్యోగస్తులు కావచ్చు, ఇది సాధించినటువంటి చరిత్రలో ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఆ వచ్చిన రాష్ట్రాన్ని అద్భుతంగా ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఒక ట్యాగ్ లైన్గా తీసుకున్నటువంటి కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పరిపాలన, ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్ది వితిన్ షార్ట్ టైంలో కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మీరు 2014 ముందు ఒకసారి ఈ రాష్ట్రంలో వరిధాన్యం ఎంత పండిస్తుండే, 2014 తర్వాత దేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చి అంటే రమారమే 37 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి, ఆ పక్కన కుండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగదాయక సాగర్ కావచ్చు, ఇట్లా దీనికి లింక్ ఉన్నటువంటి మేడిగడ్డ కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఒక 2 పిల్లర్లు కుంగిపోయి, మొన్న ముఖ్యమంత్రి గారు విజిట్ చేసేటప్పుడు మీరు కార్లు టీవీలో లైవ్ చూసి ఉండొచ్చు, ఎన్ని పిల్లర్లు ఉన్నాయో లైవ్ చూసారు. దాంట్లో 2 పిల్లర్లు కుంగిపోతే ఆ కాంపౌండ్ కూడా 3,900 కోట్ల ప్రాజెక్ట్ అది. సరే, దాన్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకు నోటీసులు వెళ్తే వాళ్ళు రిపేర్లు చేస్తామంటే దాన్ని పట్టించుకోకుండా కాళేశ్వరం మునిగిపోయిందనే ఒక భ్రమలని రాష్ట్ర ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం. ఇప్పుడు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది, అదేవిధంగా పెద్దవాగు కొట్టుకుపోయింది, ఒట్టెం పంపు మునిగిపోయింది, ఎస్ఎల్బిసి మీకు అందరికీ తెలుసు. ఇప్పటివరకు ఆ 8 మంది సచిన్రా బతికినరా కూడా తెలియదు. మరి దీనికేం ఊరి పెట్టాలన్నా మేము? రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టు ఘోష్ కమిషన్ వేసినప్పుడు ఆ ఘోష్ కమిషను సరే వ్యవస్థలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అధికారులను కానివ్వండి, ఇంజనీర్లను కానివ్వండి, అందరినీ కూడా పిలిచింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా వాళ్ళు విట్నెస్ కింద పిలిచారు.
ఆ రిపోర్టు 650 పేజీల రిపోర్ట్ని వీళ్ళు కుదించి 60 పేజీల రిపోర్టుగా మార్చి దాన్ని వాళ్ళు ప్రజెంటేషన్, ఎందుకంటే ఒకవైపున కమిషన్ రిపోర్ట్, ఆ నివేదిక అనేది ప్రభుత్వానికి చేరినప్పుడు లీక్ చేయొద్దు. వాళ్ళు లీక్ చేసి మళ్ళీ కోటి మొట్టికాయలు వేసిన తర్వాత తీసేసింది కూడా మనందరం చూసింది. కానీ ఒక వ్యక్తి యొక్క హక్కులు, ఇప్పుడు 8B 8C ఏం చెప్తుంది, వాళ్ళ హక్కులను కాలరాయడమే కాకుండా వాళ్ళని దోషుల కింద చిత్రీకరించేటువంటి ప్రయత్నం కుట్ర జరిగింది అనేటువంటిది మేము ఆ రోజు నుంచి చెప్తుంది. అల్టిమేట్గా కోర్టు జడ్జిమెంట్ కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఒకవేళ మీకు ఎటువంటి అనుమానాలు కానీ ఎటువంటి అవసరాలకు అనుగుణంగా పిలవాలనుకుంటే మీరు 8B నోటీస్ ఇచ్చి 8C కింద, ఎందుకంటే వాళ్ళ హక్కులు అవి. కానీ ఇంత దుర్మార్గంగా మాట్లాడటమే కాకుండా నిన్న మళ్ళీ నోరు తెరిచి మాట్లాడుతూ ఇది ఇక్కడికి ఆగిపోలేదు అక్కడికి ఆగిపోలేదు అని చెప్పి, నేనేమంటున్నా, ఒక మేరు పర్వతం మీద మీరు ఎదిరించాలంటే మీకు ఆ శక్తి సరిపోదు. ఆకాశం మీద ఉమ్మితే మీ మీదనే పడుతుంది తప్ప కేసీఆర్ లాంటి ఒక ప్రజానాయకుడు కొన్ని కోట్లాది మంది అభిమానించేటువంటి ఒక నాయకుడిని పట్టుకొని ఏదో విధంగా నీకు ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు, అందరు రోడ్ల మీద అంగన్వాడీల నుంచి మొదలుకొని ఆర్టీసీ వాళ్ళు 43,000 మంది ఉద్యోగులు, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కొంతమంది చనిపోయిన తర్వాత ఇప్పుడు 37,000 మంది ఉన్నారు. నిన్న వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుంది, మేమేదో వాళ్ళని రెచ్చగొడతానంట వాళ్ళ సమ్మెకు పోతారా అంటే మనకు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నా. రెండోది, మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు, కేసీఆర్ గారు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని వాళ్లకు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని గవర్నర్కి పంపించినాం. ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. అంతలో మా ప్రభుత్వం పోయింది, గవర్నర్ గారు క్లియర్ చేసి పంపించారు, అపాయింటెడ్ డే అనౌన్స్ చేయాలి. అది చేయకుండా కాలయాపన చేస్తూ మీరు ప్రైవేటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టారు. 4 ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు 4 డిపోలని వాళ్ళకు దారాదత్తం చేశారు. అంటే ఆర్టీసీ అనేది పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులకు, అసలు భారతదేశంలో ఆర్టీసీకి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సేఫ్టీ మెజర్స్లో కానీ సెక్యూరిటీ మెజర్స్లో కానీ సేఫ్గా మనం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి. అంటే ఎలక్ట్రికల్ వెహికల్ను ఆర్టీసీ ఉద్యోగులకు నడిపేయడం చేత కదా, కండక్టర్గా పనికిరాదా? అంటే వేరే రాష్ట్రాల నుంచి మీరు తెచ్చుకొని మీరు ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తారా? ఎలక్ట్రికల్ వెహికల్ని మీరు ప్రైవేట్ వాళ్ళు అంటే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది దీనికేనా? కాబట్టి నిన్న వికారాబాద్ జిల్లా, ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారి జిల్లా, అక్కడ వికారాబాద్ జిల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే సిఐ, తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్కు సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయనది ఏమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుంది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైంది మరియు గవర్నమెంట్కు వ్యతిరేకమైంది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు. కావున పైన తెలిపిన వ్యక్తులందరికీ ఇట్టి సమ్మెకు మీ యొక్క సామాన్లు కానీ టెంట్లు కానీ ఇచ్చి అట్టి సమ్మెకు మద్దతు పలికినచో అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాను. అంటే డీజీపీ గారు మాట్లాడాలి ఈ విషయంలో. అంటే మీలాగా వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కాదా, ప్రభుత్వ ఉద్యోగులు కాదా?
ఆర్టీసీ సంస్థల కార్మికులు ఉద్యోగులు కాదా? అంటే ఈ విధంగా పోలీసులను పెట్టి ఏదైనా అంచేయవచ్చని చెప్పి మీరు అనుకుంటారు కదా. రెండోది, మీ ఇచ్చిన మేనిఫెస్టోలా వాళ్ళకు హామీలు ఇచ్చారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమంటారు కదా. వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించమంటుర్రు, వాళ్ళకున్న పెండింగ్ డిఏలు ఇవ్వమంటుండ్రు. ఈ ప్రైవేటు వాళ్ళని పక్కన పెట్టి మాకే హ్యాండ్ ఓవర్ చేయమంటారు. అది తప్ప? ఇక పోతే కాళేశ్వరం చరిత్ర ఆల్రెడీ బుక్లెట్ మీ దగ్గర కూడా ఉంది, మీ లైబ్రరీలో కూడా ఉంది. ఇంత పెద్ద చరిత్ర. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు, తర్వాత రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పిల్లర్లు కుంగిపోతే, అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌసులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తుంది, 240 టీఎంసీల వినియోగం. ఆ రైతాంగంతో పాటు హైదరాబాద్ తాగునీరు విషయంలో కూడా. అంటే కేసీఆర్ గారి తపన స్వరాష్ట్రం వస్తే మన నిధులు ఎంత అద్భుతంగా వెచ్చించి రైతాంగాన్ని కాపాడుకోవాలి, మన ప్రజల్ని కాపాడుకోవాలని స్పాన్ ఆఫ్ 3 సంవత్సరాల కాలంలోనే అది చేసిన వెంటనే మిషన్ భగీరథ ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని, చెరువుల దగ్గర బావుల దగ్గర ఎండాకాలం వస్తే ఎండిపోతున్నాయి, వాళ్ళకి నీళ్లు లేక అల్మటిస్తూ కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకొని తిరుగుతుంటే ఆ బాధను తట్టుకోలేక మిషన్ భగీరథ అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని 2014 నాకు ముఖ్యమంత్రి గారు ఓ రోజు అసెంబ్లీలో నేను చూసిన, కాళేశ్వరం మేడిగడ్డ లేకుంటేనే అద్భుతమైనటువంటి పంట పండిందంట. మరి 2014 ముందు లెక్కలది. 2014 ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత వరిధాన్యం వచ్చిందో లెక్కలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కదా, లెక్కలు తీయండి. ఆ రోజు కేంద్రమే అబ్బురపడే విధంగా కేంద్ర మంత్రులు ఏడికెంద తెస్తారు మీరంతా, ఈ వడ్లన్నీ ఎక్కడికైనా వస్తున్నాయి, ఇంత పంట ఎట్లా వస్తుంది అని చెప్పి ఆశ్చర్యపోతే, ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పారు, నీకు హెలికాప్టర్ ఇస్తాం, నువ్వే తిరిగి చూడమని చెప్పి. వాళ్ళు ఇక మేము కొనలేం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మేము కొనలేమని చేతులు ఎత్తినటువంటి పరిస్థితి. అంత అద్భుతంగా రైతాంగానికి రైతు పెట్టుబడి సాయం, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా అనేటువంటి సౌకర్యం కల్పించి, టైంకు యూరియా ఎరువులు అందే విధంగా కార్యక్రమాలు చేసి, ఇన్ని అద్భుతాలు చేసినటువంటి రాష్ట్రంలో మీరు 2 పిల్లర్లు వాళ్ళు రిపేర్ చేస్తామని చెప్పి వాళ్ళకు మీరు నోటీస్ ఇస్తే, ఆ సంస్థ వస్తే మీరు 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి అది కుంగిపోతుంది. ఎట్లా చెప్పారంటే మొత్తం ఈ ఉన్నటువంటి వ్యవస్థ అంతా నేలమట్టయిపోతుంది అనే విధంగా మాట్లాడారు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా శ్రీశైలం ఎస్ఎల్బిసి దగ్గరికి మాత్రం పోరు, ఇక్కడ ఆగమేఘాల మీద వచ్చే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి బద్నాం చేద్దామన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఏమైంది, బండారం బట్టబయలైంది. నిన్న హైకోర్టు జడ్జిమెంట్లో ఒక మాట చెప్పారు, కమిషన్ రైటే అని. మరి కమిషన్ రైట్ అనేది ప్రభుత్వం వేసినప్పుడు రైటే ఉంటుంది కదా, కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని పట్టుకొని ఇది రైట్ అన్నది కదా, ఇది రైట్ అన్నది కదా నిన్న మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము పరిపాలన మీద మీ ధ్యాస పెట్టండి. అంగన్వాడీ, ఆటో వాళ్ళు, అదేవిధంగా సెక్రటరీ ఎంప్లాయీస్ కూడా నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ. ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి రుణమాఫీ అందలేదని చెప్పి, సగం 50% కూడా అందలేదని ఒకవైపున, 500 బోనస్ అందలేదని చెప్పి రెండో వైపున, కరెంటు నీళ్లు ప్రాపర్గా వస్తలేవు అని చెప్పి ఇబ్బందులు పడుతుండి
బోర్లు వేసుకొని ఆ బోర్లు కూడా ఫెయిల్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఇంత పెద్ద పరిపాలన గాడికి వదిలేసి ఊగే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టుకుంటూ కేరళ చుట్టూ చక్కర్లు కొట్టుకుంటూ మాట్లాడితే ఎవడు మాట్లాడితే వాడి మీద కేసు పెట్టాలి, ఎవడు మాట్లాడితే వాడి మీద అడ్డగోలుగా మాట్లాడాలి. నిన్న ప్రభుత్వం ఏం చెప్తుంది? ఆర్టీసీ కార్మికుల కంటే మేము ఫోన్ చేసి మీరు సమ్మెకు పోండి అని చెప్తే పోతారంట. పోతారా? అంటే అంత అమాయకంగా ఎవరైనా ఏమైనా అనుకుంటారో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, ఇప్పుడు వాళ్ళ కడుపు నొప్పి ఉంది, వాళ్ళ బాధ ఉన్నది, మీరే ఆశ పెట్టిండ్రు, వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం అడుగుతున్నారు. రెండోది, ఒకటి నిన్న అబద్ధాల మాటలు, 32 డిమాండ్లు ఉన్నాయి, 29 క్లియర్ చేసినామని చెప్పారు, మీ పేపర్లలో కూడా వచ్చింది. ఆ 29 ఏవో ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ప్రెస్ రిలీజ్ చేస్తారా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారా ఏ 29 క్లియర్ చేసినారో. నేను ఇప్పుడు అక్కడ రాణిగంజ్ పోతే మాది ఏది క్లియర్ చేయలేదు, ఉత్తగా నన్ను అబద్ధాలు మాట్లాడుతుంది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తారు. అసలు ఎక్కడికి పోతున్నాం మనం? రెండోది, మేము క్యాబినెట్లో తీర్మానం చేసి పంపించిన తర్వాత గవర్నర్ గారు క్లియర్ చేసిన తర్వాత మీరు ఎందుకు పెట్టుకున్నారు ఇంకా? రెండోది, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇవ్వకుండా మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ప్రైవేట్ వాళ్ళు బయట రాష్ట్రం వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు? అంటే తెలంగాణ ఉద్యమం జరిగింది బయట వాళ్ళకి ఇవ్వనీకేనా? ఎట్లా ఇస్తారు మీరు? ఏ రోజు ఓ టీవీ సీరియల్ లెక్క కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పి దాన్ని డబ్బా కొట్టి ఆఖరికి వస్తే తుస్సుమనే మళ్ళీ దాని మీద మాట్లాడుతుర్రు. ఇప్పుడు ఏ లక్షలాది మంది ప్రజలు, ఏ లక్షలాది మంది రైతాంగం ఆ ప్రాజెక్టు ద్వారా గడిచిన 10 సంవత్సరాల నుంచి, 10 కాకపోతే 3 సంవత్సరాలలో కంప్లీట్ అయితే 7-8 సంవత్సరాలు అనుకో, ఆ నీళ్ళ ద్వారా పంట పండించినటువంటి రైతులు లేరా అక్కడ? పోదామా రైతుల దగ్గరికి? ఆ రైతులతో అడుగుదామా? కాళేశ్వరం నీళ్లు రాలేదని చెప్పి కరీంనగర్ ప్రాంతం కానీ, వరంగల్ ప్రాంతం కానీ, నల్గొండ ప్రాంతం కానీ, హైదరాబాద్ ప్రజలు కానీ, మెదక్లో కానీ మరి పోదామంటే చెప్పండి, ప్రజల దగ్గరికి పోయి తెలుసుకునేటువంటి. ఇంత అద్భుతమైనటువంటి ఆ ప్రాజెక్టుని షార్ట్ టైంలో ఎన్ని ఉంటాయండి? మేడిగడ్డ 85 పిల్లర్లు ఉన్నాయి, దానికి 2 పిల్లర్లే కదా కుంగిపోయింది. ఆ 85 పిల్లర్లు కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ఆడ కారులో తిరుగుతుంటే అవి కనిపిస్తూనే ఉన్నాయి టీవీలో. అంటే కొన్ని దేశంలో జరుగుతుంటాయి. ఎందుకు మన రాష్ట్రంలో నేను చెప్పిన కదా, ఎస్ఎల్బిసి కానీ, సుంకిశాల కానీ, వట్టెం కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి, పెద్దవాగు కానివ్వండి. మరి దానికి ఎక్కడ మిమ్మల్ని ఉరిదీయాలా? మీ ఆయాంలో జరిగినాయి కదా. పాలమూరు మహబూబ్నగర్ ప్రాంతంలో, పాటాప్ నల్గొండ ప్రాంతంలో గడిచిన 35 సంవత్సరాల నుంచి పెండింగ్ ప్రాజెక్టులే అన్నారు. దాన్ని మేము రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చలేదా? మీకు ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది పక్కన పెట్టి ఏదో మా మీద కక్ష తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాట్లాడితే బూతు మాటలు, అడ్డగోలు మాట్లాడు, ఇవన్నీ దేనికి సంకేతం? మీకు ప్రజలు అధికారం ఇచ్చింది మంచిగా పరిపాలన చేయమని ఇచ్చిర్రా? మాతో రోజు పొద్దున్న లేస్తే మాతో కొట్లాడు, మమ్మల్ని లోపడిసే కార్యక్రమాలు పెట్టుడు, మీద ప్రజలు ఇచ్చింది అధికారం అది కాదు కదా. మీరు ప్రజలకు మేలు చేయండి. ఏ ప్రజలకైతే మీరు వాగ్దానాలు చేశారు, 1 ఇచ్చిర్రా, 2 ఇచ్చిర్రా? అన్ని అబద్ధాలే. మొన్న కేరళలో ఎలక్షన్లో పోయి ఏం చెప్తారు? కేరళ ఎలక్షన్లో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటారు. అంటే ఆడపిల్లకి 2500 వస్తున్నట్టేనా? తులం బంగారం వచ్చినట్టేనా? క్లియర్గా ఏం చెప్తుర్రు? ఆ రోజు కూడా బీసీల రిజర్వేషన్ల విషయంలో మోసపూరితమైనటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి అవన్నీ చేస్తే
రాహుల్ గాంధీ ఢిల్లీ అంతా వేరే రాష్ట్రాలకు తిరిగి ఏం చెప్తుండే ఇంప్లిమెంట్ అయిపోయిందని చెప్తాం. అంటే మీకు ఒక స్టాండ్ అంటే ఏం లేదా? రెండోది నిన్న చూశారు మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్, ఢిల్లీలో మీరు చూశారు. సరే ప్రభుత్వం బిల్ పెట్టింది, అల్టిమేట్గా బిల్కు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం ఎన్డీఏకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, నితీష్ కుమార్ గారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు. అపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ కానీ, ఎస్పీ కానీ, టీఎంసీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ వీళ్ళు చేశారు. అది ఆ రోజు ఎంత యుద్ధ వాతావరణంలో జరిగే విధంగా పార్లమెంట్లో జరిగింది. తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? ఆ బీజేపీ మంత్రుల ఇంట్లో భోజనం చేస్తుండు. పేపర్లు టీవీలలో ఫోటోలు చూసినా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలతోని ఆయన. అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మీ ఆల్ ఇండియా కాంగ్రెస్కి ఏమైనా సోయి ఉన్నదా? ఇక్కడ ఉన్నటువంటి నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమైనా సోయి ఉన్నదా? అంటే మాట్లాడితే అడ్డగోలు మాటలు తప్ప ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలను మీరు చేయండి. ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చింది, సంతోషంగా మీరు చేస్తే మేమెందుకు రోడ్ల మీద పడతాం, మేమెందుకు కొట్లాడతాం మీతోని? మీరే ప్రజల మన్ననలు పొందండి, రైతుల మన్ననలు పొందండి. వాళ్ళకేదో స్కూటీలు ఇస్తాన్నారు పిల్లలకు, వాళ్ళకి ఇవ్వండి. నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు, ఇవ్వండి. ఎవడన్నా ఆపిండా మిమ్మల్ని? రెండోది ఎకరానికి నెలకు 1 ఎకరం ఏంది రైతు భరోసా అంటే నెలకు 1 ఎకరం అంటే 12,000 కదా మీరు ఇస్తానది. మా పెన్షన్లు ఎక్కడ బాయ్? మా మానసిక ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలు 6,000 ఎప్పుడు వస్తాయని ఒత్తులు పెట్టుకొని చూస్తారు. అంటే వాళ్ళని కూడా మోసం చేశారు. మాట్లాడితే అడ్డగోలు మాటలు, తిట్టడము, బూతు మాటలు మాట్లాడడం. ఈ పోలీసు వాళ్ళ సంగతి చూశారు కదా, వాళ్ళు ఇట్లా నోటీసులు ఇచ్చి ఎంతమంది నన్ను చేస్తారు మీరు? ఒక ఆర్టీసీ కార్మికుడు అంటే పోలీసు ఉద్యోగం అంటే మీకు సమానమే కదా. అతను ఒక ఉద్యోగస్తుడు, మీరు ఒక ఉద్యోగస్తులు. మీరు ఈ విధంగా ప్రజల్ని భయపెట్టడం ఏమైంది? మీకు టెంట్లు ఇస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటాం, నీళ్ళు ఇస్తే యాక్షన్ తీసుకుంటాం, ఛాయ్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం. ఇదేం మీ పద్ధతి అంటే? అంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ నడుస్తాయా? ఈ విషయంలో కోర్టుకు ఎవరైనా పోయినారు అనుకో, కోర్టు జడ్జిమెంట్ ఏమొస్తుంది? ఆ ఉద్యోగమే తీసేయమంటారు. ఇది కోర్టుకు పోతే ఇంత సీరియస్ మ్యాటర్ ఎరికనా? అరే ఇదెక్కడి తుగ్లక్ పరిపాలన? కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పరిపాలన మీద గాడి పెట్టి పరిపాలన సవ్యంగా నడిపించే విధంగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ పిచ్చి పేరాపనను ఇవన్నీ నిన్ననే చెంపపెట్టులాగా వచ్చింది జడ్జిమెంటు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఇంకా కాలయాపన చేయకుండా పరిపాలన మీద మీరు దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళు ఏమంటుర్రో ఏమంటలేరో వాళ్ళు క్యాబినెట్ అయిన తర్వాత చెప్పినాక మాట్లాడితే బాగుంటుంది కదా. ఇప్పుడు మాట్లాడడం మూలాన అది రైటా రాంగా ఎట్లా తెలుస్తుంది మనకు? ఓకేనా?